యూట్యూబ్ బంధువులకు స్వాగతం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ పేరు ఆడపిల్ల. హాస్పిటల్ కాంపౌండ్లో అటు ఇటు తిరుగుతూ తెగ టెన్షన్ పడుతున్నాడు భరత్. ప్రియకి నొప్పులు వస్తూ ఉండటంతో హుటాహుటిన హాస్పిటల్కి తీసుకొచ్చాడు. వస్తున్న దారిలో కూడా అత్తమామల మాటలే గుర్తొస్తున్నాయి ప్రియాకి. మాకు వారసుడు కావాలి, మగపిల్లాడే పుట్టాలి అంటూ అత్తగారు మామగారు అన్న మాటలు ఒకంత భయం కూడా వేస్తోంది. ఆడపిల్ల పుడితే వీళ్ళంతా ఎలా రియాక్ట్ అవుతారా అని. ఆ రోజు రానే వచ్చింది. ఒకటే నొప్పుడు, తల్లడిల్లిపోతోంది. ప్రియ దాదాపు 4-5 గంటల నరకయాతన తర్వాత సుఖప్రసవం జరిగింది. ఆ పసికంది ఏడుపు విని భరత్ కళ్ళల్లో ఆనందం. నేను తండ్రిని అయ్యాను అని ఎంతో మురిసిపోతున్నాడు. పాప పుట్టిందో బాబు పుట్టాడో తెలుసుకోవాలని ఆత్రంగా ఎదురుచూస్తున్నాడు. మీకు పాప పుట్టింది డాక్టర్ వచ్చి చెప్పగానే భరత్ కళ్ళల్లో చిన్న నిరుత్సాహం. అది అలా కంటిన్యూ అవుతూనే ఉంది. కూతుర్ని ప్రేమగా చూస్తున్నప్పటికీ కొడుకు పుట్టుంటే బావుండు అని భరత్ అమ్మా నాన్న మాటిమాటికి ప్రియాని సూటిపోటి మాటలు అంటుంటే చూసి కూడా చూడనట్టు ఉండేవాడు. ప్రియ మనసులో చిన్న బాధ, నా తప్పే ఉంది అని. తనలో తనే మదన పడేది. చూస్తూనే చంటిదానికి 3వ నెల వచ్చింది. చక్కగా బారసాల చేసి దీప అని పేరు పెట్టారు. అత్తమామల దెప్పి పొడుపులు, భర్త నిశ్శబ్ద ధోరణి భరిస్తూ వస్తుంది ప్రియ. 6వ నెల రాగానే అన్నప్రాసన బంధుమిత్రుల సమక్షంలో చక్కగా జరిగింది. కూతురు చిన్న అడుగులు వేస్తుంటే మురిసిపోయి భరత్ మువ్వల పట్టీలు తీసుకొచ్చి పాప కాళ్ళకి అలకరించాడు. మువ్వల శబ్దం ఇల్లంతా కేరింతలు కొడుతూ ఆడుకుంటుంది. మరోసారి ప్రియ తల్లి అవుతుందని తెలిసి సంతోషంలో మునిగిపోయాడు భరత్. ఈసారి భరత్ అత్తమామల కోరికలు తీరుస్తూ మగపిల్లాడికి జన్మనిచ్చింది ప్రియ. బాబుకి రూపేష్ అని పేరు పెట్టారు. కానీ విని ఎరుగని రీతిలో బారసాల. ఆ రోజు మొదలైన వ్యత్యాసం, ముద్దులు మురిపాలు అన్నీ బాబుకే. దీపని ఎవరూ దగ్గరికి తీసేవారు కాదు, ఒక్క భరత్ తప్ప. వాళ్ళ ద్వంద్వ వైఖరి ప్రియకు అస్సలు నచ్చేది కాదు. రూపేష్ రాను రాను మొండివాడిగా తయారయ్యాడు. అస్సలు తల్లిదండ్రుల మాటే వినేవాడు కాదు. దీప చదువులో మంచి మార్కులు తెచ్చుకుంటుంది. మంచి నడవడికతో టీచర్స్ దగ్గర మంచి పేరు తెచ్చుకుంది. రోజులు గడిచిపోతున్నాయి. అతిగారాభం ఎప్పుడూ అనర్థమే అన్న మాటని రుజువు చేస్తూ రూపేష్ ఒక వయసు వచ్చినా ఏ పని చేయకుండా చెడు అటవాట్లకు బానిసై తల్లిదండ్రుల ప్రాణానికి సుఖం లేకుండా చేస్తున్నాడు. చిన్నప్పటి నుంచి తిట్లు చివాట్లు తప్ప ఏమీ ఎరుగని దీప ఎవరూ ఊహించని రీతిలో మంచి ఉద్యోగంలో సెటిల్ అయి మగపిల్లాడి కంటే ఆడపిల్ల ఏమాత్రం తక్కువ కాదని తనను తాను నిరూపించుకుంది. ప్రియా ఆనందానికి హద్దే లేదు. కానీ ప్రియ భరత్ బాధని చూసి తమ్ముడిని ఎలాగైనా మార్చాలని నిర్ణయించుకుంది దీప. ఇంటి మెయింటెనెన్స్ అంతా తనే దగ్గరుండి చూసుకుంటుంది. రూపేష్ తాగొచ్చి రాత్రి ఎంత గోల చేసినా తలుపు తీయలేదు. మత్తు లేకుండా దొర్లుతున్న తమ్ముడి నెత్తి మీద బిందెడు నీళ్లు గుమ్మరించింది. ఉసై అంటూ నోటికి వచ్చిన తిట్లని తిడుతున్నాడు రూపేష్. రూపేష్ చెంప పగలకొట్టింది దీప. నోరెత్తడానికి నీకెటువంటి రైట్స్ లేవు. దమ్ముంటే ఉద్యోగం సంపాదించి మాట్లాడు. అప్పటి వరకు ఇంటికి రావద్దు. నీకు రూపాయి కూడా ఇవ్వడానికి అమ్మా నాన్న సిద్ధంగా లేరు. ఇదిగో నీ బట్టలు, ఇవి నీ సర్టిఫికెట్స్, బయటికి పో అని ఖరాఖండిగా సమాధానం చెప్పి తలుపేసింది. రూపేష్లో మగవాడిని అన్న అహంకారం సాయంత్రానికి ఉద్యోగంతో తిరిగి వస్తానే అప్పుడు చెప్తాను నీ పని అని పౌరుషంగా వాగుతూ బ్యాగ్ తీసుకుని వెళ్ళాడు. అమ్మ దీప తొందరపడ్డావేమో. ప్రియా కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. వెళ్ళిపోతున్న కొడుకు వైపు చూస్తూ అంటుంది. అమ్మ వాడిలో మార్పు రావాలంటే ఆ మాత్రం కఠినత్వం తప్పదు. ఫస్ట్ నుంచి గారాబం చేశారు. ఏదడిగితే అది కొనిపెట్టారు. తప్పుని తప్పు అని చెప్పలేదు. దానికి ప్రతిఫలం ఇది. మార్చాలంటే ఇలాగే ఉండాలి. ఆడపిల్ల ఎప్పటికైనా అత్తవారింటికి వెళ్ళక తప్పదు. చదివి ఊర్లని ఏలాలా, విదేశాలు ఏలాలా అని తన కూతురు గురించి తాను మాట్లాడిన మాటలు గుర్తొస్తుంటే మనసులో చిన్న బాధ. కళ్ళలో నీళ్ళని తుడుచుకుంటూ కూతురు వైపు గర్వంగా చూస్తున్నాడు భరత్. ఎన్ని ఆఫీసులు తిరిగినా ఎన్ని చోట్లకి వెళ్ళినా ఏ ఉద్యోగం రాలేదు రూపేష్కి. ఫ్రెండ్స్ ఇంట్లో 1 రోజు 2 రోజులు ఉంటేనే నీకే తిండి దండగా, నీకు మెళ్ళ ఒక డోలా అంటూ వాళ్ళ అమ్మా నాన్నలు తిట్టే తిట్లు వినపడుతూనే ఉన్నాయి రూపేష్కి. 2 రోజుల తర్వాత షెల్టర్ దొరకడం కూడా కష్టమైపోయింది. బ్యాగ్లో ఉన్న 500 ఆవిరైపోయి తినడానికి తిండి లేదు. ఏదైనా పని చేయాలని గట్టిగా నిర్ణయించుకున్నాడు. ఎంత తిరిగినా ఎక్కడికి వెళ్ళినా ఎవరు జాబ్ ఇవ్వట్లేదు. అమ్మా నాన్న తనని ఎంత కష్టపడి పెంచారో అప్పుడు అర్థమవుతుంది రూపేష్కి. కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. రూపాయి సంపాదించడం ఇంత కష్టమా? రూపేష్ని ఒకరు గుర్తించి నువ్వు భరత్ గారి అబ్బాయి కదా అన్నాడు. అవునండి, జాబ్ కోసం వచ్చాను అన్నాడు. అయ్యో, కానీ ఏ పోస్టు ఖాళీ లేదు, అన్నీ ఫిలప్ అయిపోయాయి. నీకు అభ్యంతరం లేకపోతే డ్రైవర్ పోస్ట్ ఖాళీగా ఉంది అన్నాడు. చదువుకునే రోజుల్లో సరదాగా కారు డ్రైవింగ్ నేర్చుకున్నాడు. అదే ఇప్పుడు ఆసరాగా మారింది. ఒకచోట డ్రైవర్గా కుదిరి నెలకు ఒక 10,000 వరకు సంపాదిస్తున్నాడు.
తిరిగి ఇంటికి చేరాడు. ఒసే ఒసే అని మర్యాద కూడా ఇవ్వకుండా పిలిచే రూపేష్ మాటల్లో మార్పు కనిపిస్తోంది. అక్క అమ్మ అని పిలుస్తున్నాడు. చిన్నగా వెళ్ళి తలుపు తీసింది ప్రియ. భరత్, దీప కూడా అంతా అబ్జర్వ్ చేస్తూనే ఉన్నారు. అందరికీ వినిపించేలాగా మాట్లాడుతున్నాడు రూపేష్. నాన్న, నేను జాబ్లో సెటిల్ అయ్యాను, కానీ పెద్ద ఉద్యోగం కాదు. త్వరలోనే మంచి ఉద్యోగంలో జాయిన్ అవుతాను. ఇన్ని రోజు మిమ్మల్ని బాధ పెట్టాను, క్షమించండి, తలదించుకొని అంటున్నాడు రూపేష్. భరత్ కొడుకుని గుండెలకు హత్తుకున్నాడు. ఈ మార్పుకు కారణమైన దీప వైపు చూస్తూ, దీప, నువ్వు నిజంగా మా ఇంటికి వెలుగ్గా మారావు అంటూ కళ్ళనీళ్ళు తుడుచుకుంటూ దీప నుదిటి మీద చిన్న ముద్దు పెట్టాడు. దీప కళ్ళల్లో ఆనందంతో వచ్చిన సన్నటి కన్నీటి ధార. ఆడపిల్లంటే ఆడపిల్లని, మగపిల్లాడంటే మన పిల్లాడు అని భావన ఈ సమాజంలో ఉన్నంత వరకు అయ్యో ఆడపిల్ల అన్న మాటకు అంతమే ఉండదేమో. ప్రతి ఆడపిల్ల ఈ కథలో దీపలాగా తనని తాను నిరూపించుకోవాలి. మగపిల్లాడి కంటే ఆడపిల్ల ఏమాత్రం తక్కువ కాదని అర్థమయ్యేలాగా చేయాలి. సమాప్తం.